నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో నాగుల పంచమి విశిష్టత, పూజా విధానం, ఉపవాసం ఎలా ఉండాలి, మరి నాగేంద్రుణ్ణి ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము. నాగపంచమి రోజున చేసే నాగపూజకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది. సంతానం కలగాలన్నా, కుజదోషం పోవాలన్నా, సర్పదోషాలు పోవాలన్నా, వినికిడి సమస్యలు రాకుండా ఉండాలన్నా ఆ నాగదేవత అనుగ్రహం మన మీద ఎప్పటికీ ఉండాలి అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి పర్వదినం మనకి శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగదేవతను అయితే కొలుచుకుంటాము. పూజా విధానం తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ నాగపంచమి పండుగ వెనుక చాలా కారణాలైతే ఉన్నాయి. లోకానికి మన జాతి అంటే నాగజాతి చేస్తున్న మేలుకి బదులుగా ఈరోజు తమని పూజించాలంటూ ఆదిశేషుడు విష్ణుమూర్తిని కోరుకున్నాడంట. అలాగే ఈ నాగపంచమి మహిమను సాక్షాత్తు ఆ శివుడే పార్వతీదేవికి వివరించినట్లు మన పురాణాలు కూడా పేర్కొంటున్నాయి. మరి మన ఇంట్లో పూజ చేసుకోవాలంటే నాగేంద్రుడి ఫోటో కానీ, నాగమ్మ ఫోటో కానీ లేకపోతే ఏం చేయాలంటే సర్పాన్ని మెడలో ధరించిన శివుణ్ణి గాని, ఆదిశేషుని మీద కొలువై ఉన్న విష్ణుమూర్తిని గాని, సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గాని, మానసాదేవిని గాని కొలిచినా మంచిదే. నేనైతే ఇక్కడ మానసాదేవి అమ్మవారి ఫోటోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోను పెట్టుకొని అయితే చేసుకుంటున్నాను. ఇలా కొలిచినట్లయితే నాగపంచమి రోజున కుజదోషాలు, రాహుదోషాలు ఉన్నవారు, వినికిడి సమస్యలు ఉన్నవారు, సంతానం లేనివారు తప్పక మంచి ఫలితాలనైతే పొందుతారు. మరి పూజా విధానం చూసుకుంటే నాగపంచమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలార స్నానం చేసి ఇంటి బయట ముగ్గు వేసుకొని గడపకి పసుపు కుంకుమలైతే అద్దాలి. తూర్పు దిశగా ఈశాన్యంలో పీట వేసుకొని ఒక ఎర్రని వస్త్రం పరిచి ఫోటోలకు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఈ పూజా మందిరంలో అయినా కూడా చేసుకోవచ్చు. సపరేట్గా చేసుకునే వాళ్ళు సపరేట్గా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర నాగపడిగ వెండిది ఉన్నట్లయితే నాగపడిగను ఒక ప్లేట్లో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మీ దగ్గర మామిడాకులుంటే మామిడాకులు, ఎర్రని పుష్పాలంటే మానసాదేవికైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరికి కూడా ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షంతలతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఎర్రని పుష్పాలు వాడటం అయితే చాలా మంచిది. ఇలా ఫోటోలకి గంధం కుంకుమ బొట్లు పెట్టాక వస్త్రాన్ని కూడా సమర్పించాలి. వస్త్రానికి మీరు ఎలా అతకపెట్టారని చాలామంది నన్ను అయితే డౌట్ అడిగారు. వస్త్రానికి కొంచెం చివరలో గంధం పెట్టి మనం ఫోటోకైతే పెట్టుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని కూడా తప్పనిసరిగా పూజలో అయితే పెట్టుకోవాలి. వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహం తమలపాకు పెట్టుకోవచ్చు. వినాయకుడి విగ్రహం లేకపోయినట్లయితే పసుపు గణపతిని, తమలపాకులో కొంచెం పసుపును తీసుకొని అందులో కొంచెం వాటర్ కలిపి పసుపు గణపతి చేసి ఆ పసుపు గణపతికి గంధం కుంకుమ పెట్టి వినాయకుల్లాగా మనం పూజ చేసుకోవచ్చు. ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత దీపపు కుందులు పెట్టుకొని ఆ దీపపు కుందులలో 7 వత్తులను చేసుకొని అయితే పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికైనా మానసాదేవికైనా 7 వత్తులతో దీపాన్ని వెలిగించడం చాలా ఇష్టం కాబట్టి ఈ నాగుల పంచమి సందర్భంగా 7 వత్తులు వేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ దీపాలకు నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ వాడటం చాలా మంచిది. నువ్వుల నూనె వాడినట్లయితే మన జాతకంలో ఏ శని దోషాలున్నా కూడా తొలగిపోతాయి. అలాగే గ్రహ దోషాలు కూడా తగ్గిపోతాయి. 2 దీపాలను కూడా అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాన్ని వెలిగించి దీపానికైతే గంధం కుంకుమ బొట్లు పెట్టడం మర్చిపోకూడదు. ఇలా అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నైవేద్యం కోసం చలిమిడి, వడపప్పు, పానకం, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. మనం ఇలాంటి ఏ పూజలు చేస్తున్నా మంగళహారతి తప్పనిసరిగా పెట్టుకోవాలి. కలశం కూడా పెట్టుకోవాలి. కలశం నిండా నీళ్లను తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, ఒక పువ్వు లేదంటే తమలపాకు అయినా మామిడాకైనా కూడా వేసుకొని ఆ కలశానికి బొట్టు పెట్టుకోవాలి. మనము నాగుల పంచమి పూజ చేసేటప్పుడు అంటే నాగదేవతకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు పడమర దిక్కున కూర్చొని అయితే పూజ చేసుకోవాలి. మొదటగా ఆచమనీయం చేసుకొని అంటే 3 సార్లు చేతిలోకి నీళ్ళను తీసుకొని తాగి కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని నీటితో
వదిలేయాలి. ఆచమనీయం పూర్తయ్యాక కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రం చెప్పుకొని మన ఎడమ సైడ్ అయితే వదిలేయాలి. తర్వాత ప్రాణాయామం చేసుకున్న తర్వాత సంకల్పాన్ని చెప్పుకొని కూడా దేవుడి దగ్గర వేసుకొని కలశ పూజ చేసుకోవాలి. ఇలా మంత్రాన్ని చదువుకోవడం వల్ల అందులోని వాటర్ అంతా కూడా పవిత్రమైపోతాయి. ఇప్పుడు ఆ వాటర్ని మన దేవుళ్ళ ఫోటోల పైన, పూజా సామాన్ పైన, మన పైన, ఇల్లంతా కూడా చల్లుకోవడం వల్ల అంతా కూడా పవిత్రంగా తయారైపోతుంది. మొదటగా ఏ పూజ చేస్తున్నా కూడా వినాయకుడికి పూజించాలి కాబట్టి వినాయకుడికి మొదటగా ఆహ్వానం చేయాలి. తర్వాత ఆర్ఘ్యపాద్యాలు అంటే తమలపాకులో కలశం చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ఇలా మంత్రాలు అయితే ఉంటాయి కొన్ని, అలా చదువుకుంటూ వదిలేసుకోవాలి. ఒకవేళ మీకు మంత్రాలు రానట్టయితే నార్మల్గా అయినా దేవుడు ఫోటోలు పెట్టి పూలను సమర్పించి దీపారాధన చేసి ధూపాన్ని చూపెట్టి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఒకవేళ మీరు మంత్రాలు చదవాలనుకుంటే మనకు గూగుల్లో చాలా వరకు అయితే దొరుకుతాయి. పూజ ఎలా చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ ఎలా చేయాలి అని మనం టైప్ చేస్తే చాలా వరకు అయితే వస్తాయి. వాటిని చదువుకుంటూ పీడిఎఫ్లను చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. ఆర్ఘ్యపాద్యాలలో అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, ఇలా అన్ని పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, వస్త్రం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని కూడా వినాయకుడికి సమర్పించాలి. తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పువ్వులతో చేసుకోవచ్చు. లేదంటే అక్షంతలు వేసుకున్నా కూడా పర్వాలేదు. పసుపు కుంకుమలతోని కూడా అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి పూజ రాని వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడిని పూజించడం వల్ల మనం ఏ పనులు చేసినా కూడా అందులో ఆటంకాలు రాకుండా విజయవంతమైనవి అవుతాయి. అందువలన మనం ఏ పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే వేరే దేవుళ్ళకైతే పూజ చేసుకోవాలి. వినాయకుడి అష్టోత్తర శతనామావళి పూజ అయిపోయిన తర్వాత మంగళహారతితోని స్వామివారికి మంగళహారతి పాట పాడుకుంటూ మనం మంగళహారతిని సమర్పించాలి. ఇలా మంగళహారతి సమర్పించిన తర్వాత మంగళహారతి చుట్టూ కూడా కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి స్వామివారికి అయితే సమర్పించుకోవాలి. ఇప్పుడు గణపతికి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వాళ్ళైతే కొబ్బరికాయ కూడా కొట్టి కొబ్బరికాయ కూడా సమర్పించవచ్చు. లేదంటే అటుకులు, బెల్లం ఇలాంటివి ఏవైనా కూడా వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములను కూడా మనం వినాయకుడికి సమర్పించవచ్చు. తర్వాత హారతి కర్పూరంతో హారతి గంట కొడుతూ హారతిని సమర్పించాలి. ఈ హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పుతూ స్వామివారికి అయితే సమర్పించాలి. తర్వాత మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు గణపతికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకును సమర్పించాలి. తమలపాకులో సోంపు, తేనె వేసినా కూడా వేసుకోవచ్చు. అవి లేవు అనుకుంటే తమలపాకు సమర్పించవచ్చు. మంత్రపుష్పం చెప్పుకోవాలి. మంత్రపుష్పానికి ఒక పుష్పము, కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి అయితే సమర్పించుకోవాలి. వినాయకుడి పూజ ఇంతటితో పూర్తయిపోయినట్టే. ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షంతలను తీసుకొని పూజలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వినాయకుడికి మొక్కి ఆత్మ ప్రదక్షిణ చేసేవాళ్ళు ఆత్మ ప్రదక్షిణ కూడా చేసుకొని అక్షంతలను వినాయకుడికి అయితే సమర్పించవచ్చు. ఇంతటితో వినాయకుడి పూజ అయిపోతుంది. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా కూడా వినాయకుడి విగ్రహాన్నైనా పసుపు గణపతినైనా కుడివైపు కదిపి 3 సార్లు యథాస్థానంలో పెట్టుకోవాలి. తర్వాత మనం మానసాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆహ్వానించాలి. కొన్ని అక్షంతలు ఇద్దరి దగ్గర వేసి ఆవాహయామి అనుకుంటూ ఇద్దరిని కూడా ఆహ్వానించుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మానసాదేవికి కూడా ఆర్ఘ్యపాద్యాలు అన్నిటిని కూడా సమర్పించాలి. తమలపాకులతో నీళ్లను ఇద్దరికి కూడా చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఇప్పుడు అక్షతం సమర్పయామి అనుకుంటూ ఇద్దరికి అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధం, వస్త్రం, పువ్వులు ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటైతే సమర్పించుకోవాలి. మానసాదేవి అష్టోత్తర శతనామావళి మీకు దొరికినట్లయితే మానసాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. మనకి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అన్ని చాలా వరకు అయితే ఉంటాయి. అవి కుదరని వాళ్ళైతే నాగస్తుతి, నాగసూత్రము, నాగేంద్ర సహస్రనామములు ఏదైనా కూడా మీకు ఏది అవైలబుల్లో ఉంటే మంత్రాలు వాటితో మనం పూజ చేసుకోవచ్చు. ఈ నాగదేవుళ్ళకి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఎర్ర అక్షంతలు, ఎర్ర పూలతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఒకవేళ మీకు మానసాదేవికి సంబంధించిన ఏ మంత్రాలు కానీ నాగేంద్రుడికి సంబంధించిన ఏ మంత్రాలు కానీ దొరకనట్లయితే
ఓం నాగరాజాయ నమః అనుకుంటూ కూడా 108 సార్లు పూజ అయితే చేసుకోవచ్చు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవాహయామి అనుకుంటూ స్వామివారిని అయితే పిలవాలి. అలాగే స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. సుబ్రహ్మణ్యాష్టకం ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం మనకు ఈజీగా దొరుకుతుంది. లలితా సహస్రనామం బుక్లో కూడా సుబ్రహ్మణ్యాష్టకం అయితే ఈజీగా దొరుకుతుంది. అది మనం చదువుకోవచ్చు. 2 సార్లు చదువుకోవచ్చు. ఒకవేళ మీకు టైం ఉంటే 7 సార్లు కూడా చదువుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ మంత్రం దొరకనట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్, ఇది కూడా చాలా పవర్ఫుల్. ఈ మంత్రాన్నైనా 108 సార్లు చదువుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పువ్వులైనా ఎర్రక్షంతలైనా సమర్పిస్తే చాలా మంచిది. మనకి ఏ కుజదోషాలున్నా, సంతాన సమస్యలు ఏవి ఉన్నా కూడా తగ్గిపోతాయి. కొందరి జాతకాలలో కుజదోషం ఉంటుంది, కొందరి జాతకాలలో సర్పదోషాలు ఉంటాయి. అలా సర్పదోషాలు ఉండి ఎన్ని హోమాలు పూజలు చేసినా కూడా కలలో పాములు కనిపించినట్లయితే మానసాదేవి ఫోటో, ఇలాంటి ఫోటో సేమ్ మనకు గూగుల్లో అయితే దొరుకుతుంది. ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకొని ఇలా ఫ్రేమ్ లాగా చేసుకొని ప్రతిరోజు కూడా మానసాదేవి అమ్మవారికి పాలని నైవేద్యంగా పెట్టి ఆ పాలను మనం సేవించినట్లయితే మనకి కలలో పాములు కనబడడం తగ్గిపోతుంది. అమ్మవారి కృప మనపైన ఉంటుంది కాబట్టి మనకి ఏ దోషాలు ఉన్నా కూడా అవి మన మీద అయితే పనిచేయవు. అదేవిధంగా జాతకంలో కుజదోషం ఉన్న వాళ్ళైతే ప్రతి మంగళవారం కూడా ఫాస్టింగ్ ఉండడానికైతే చూడాలి. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ నాగమ్మకు కానీ అభిషేకం చేసి, ముఖ్యంగా పాలతో అభిషేకం చేసినట్లయితే వాళ్ళకి చాలా ఇష్టం. అభిషేకం చేసి అలా చేసిన తర్వాత నైవేద్యాన్ని కూడా సమర్పించి ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండాలి. అంటే ఒక పూట భోజనం మాత్రమే తీసుకోవాలి. అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు మంగళవారం రోజున కందిపప్పు మాత్రం అస్సలు తినకూడదు. అలా ఉన్నట్లయితే మన మీద ఉన్న దోష ప్రభావం అనేది తగ్గుతుంది. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాన్ని చూపెట్టాలి. చలిమిడి, పాలు, అరటి పండ్లంటే మానసాదేవికైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికైనా చాలా ఇష్టం. ఆ నైవేద్యాలను తప్పనిసరిగా పెట్టడానికైతే చూడాలి. తర్వాత మంగళహారతి పాట పాడుతూ లేదంటే ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాలు వచ్చినా, నాగేంద్ర స్వామి మంత్రాలు వచ్చినా చదువుకుంటూ హారతిని, మంగళహారతిని అయితే సమర్పించాలి. మంగళహారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి అమ్మవారికి చూపెట్టిన తర్వాత మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వాళ్ళు ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు. తర్వాత హారతి కర్పూరంతో గంట కొడుతూ హారతిని కూడా సమర్పించాలి. హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా చూపెట్టి మనం కూడా తీసుకొని ఇల్లంతా కూడా చూపెట్టాలి. మనం ఏం పూజ చేసినా కూడా హారతిని ఇల్లంతా చూపించడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల రోజు మనం పూజ చేసిన తర్వాత హారతిని తప్పకుండా ఇంట్లో అయితే చూపెట్టాలి. ఇప్పుడు మానసాదేవికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా తాంబూలం సమర్పయామి అనుకుంటూ తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పుష్పం, కొన్ని అక్షంతలను తీసుకొని మానసాదేవికి సమర్పించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మంత్రపుష్పాన్ని అయితే సమర్పించుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనము ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ తిరిగి ఆ అక్షంతలను స్వామివారి పైన అమ్మవారి పైన వేసి పూజలో ఏదైనా తప్పులు చేసుంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరికని మీరు దేనికోసమైతే ఈ పూజ చేస్తున్నారో ఆ కోరికని మనస్ఫూర్తిగా అమ్మవారికి స్వామివారికి చెప్పుకోండి. వాళ్ళు తప్పకుండా మీ కోరికనైతే నెరవేరుస్తారు. ఉదయం ఈ పూజ పూర్తయ్యాక మీకు దగ్గరలో ఏవైనా గుడి ఉంటే నాగపంచమి నాడు పుట్టలకి పూజ చేయించడం, పాలు పోయడం వంటివి, లేదంటే మనమే పాలు పోయడం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటూ ఉంటారు. దేవాలయములో నాగ అష్టోత్తరములు, పంచామృతాలతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలను చేయిస్తే కూడా సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని కూడా విశ్వాసం. పుట్టున్నట్లయితే పుట్టలో పాలు పోసి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ పుట్టలేని గుడిలు ఉన్నట్లయితే నాగ విగ్రహం ఏ గుడిలో అయినా కూడా ఉంటుంది కదా, ఆ గుడిలో అయినా పూజ నిర్వహించుకోవచ్చు. మరి నాగ విగ్రహానికి పూజ చేసుకునే వాళ్ళు మొదటగా విగ్రహాన్ని నీటితో శుభ్రంగా కడిగి తర్వాత పాలతో కూడా కడుక్కొని తర్వాత మళ్ళీ నీళ్ళతో శుభ్రంగా కడిగి వేయాలి. తర్వాత గంధం,
కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలతో అలంకరించుకొని ఎర్రని పువ్వులు మందార పువ్వులు ఉన్నట్లయితే మందార పువ్వులు సమర్పించి ధూపాన్ని పెట్టి దీపాన్ని పెట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. నైవేద్యంలో చలిమిడి ఆవు పాలు సమర్పిస్తే చాలా మంచిది. పాలలో పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ పుట్టకు పూజ చేసే వాళ్ళు ఉన్నట్లయితే మొదటగా పుట్ట పైన నీళ్ళను చల్లాలి. నీళ్ళను చల్లిన తర్వాత ఒక పద్మ ముగ్గు బియ్యపిండితో ఏదైనా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. కొన్ని పూలను కూడా వేసుకోవాలి. తర్వాత పుట్టలో పాలను ఒక 5 చోట్లు పోయాలి. ఒకటే దగ్గర అయితే పోయకూడదు, ఒక 5 చోట్ల అయితే పోయాలి. పాలు పోసిన తర్వాత దీపాన్ని పెట్టి ధూపాన్ని చూపెట్టి నైవేద్యంగా చలిమిడి పాలను కూడా మళ్ళీ సమర్పించవచ్చు. కొబ్బరికాయ కొట్టాలనుకునేవారు కొబ్బరికాయ కూడా కొట్టి హారతిని సమర్పించవచ్చు. ఇలా మొత్తం పూజ చేయడం పూర్తయిపోయిన తర్వాత పుట్ట మీద ఉన్న మట్టి బొట్టుని మన నుదుటి మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకు ఏ నాగదోషాలు కుజదోషాలున్నా కూడా తగ్గిపోతాయి. అలాగే సంతానం లేని వారికి ఆడవాళ్లకు కడుపు పైన పెట్టుకున్నట్లయితే సంతానం కలుగుతుంది. ఇలా మనం ఉదయం ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం ఎలా ఉండాలంటే మనం నైవేద్యంగా పెట్టిన చలిమిడి పాలను మాత్రమే తీసుకోవాలి. ఉదయం మధ్యాహ్నం కూడా ఏమీ తినకూడదు. రాత్రి భోజనం చేయవచ్చును. ఒకవేళ మీరు ఉండగలిగితే ఆ రోజు మొత్తం కూడా ఆహారం తీసుకోకుండా ఓన్లీ చలిమిడి పాలతో అయితే ఉపవాసం అయితే ఉండొచ్చు. సాయంత్రం వేళ దీపాన్ని పెట్టి ధూపాన్ని చూపెట్టి ఏదైనా నైవేద్యం కూడా చూపెట్టి హారతిని సమర్పించి సాయంత్రం పూజ కూడా చేసుకోవచ్చు. రాత్రి నేలపైన అంటే బెడ్ పైన పడుకోకుండా నేలపైన చాప వేసి పడుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉదయం లేచాక మళ్ళీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దీపారాధన చేసుకొని ధూపాన్ని కూడా చూపెట్టి నైవేద్యాన్ని చూపెట్టి హారతిని కూడా చూపించిన తర్వాత ఇప్పుడు మనం మానసాదేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుడివైపున కదిపి మళ్ళీ యథాస్థానంలో పెట్టుకోవాలి. వేరే చోట పెట్టుకునే వాళ్ళైతే పూజ ఎక్కడ చేసుకుంటామో అక్కడ పెట్టుకోవచ్చు. నాగమ్మ చాలా పవర్ఫుల్. మనం ఏం కోరిక కోరినా కూడా తప్పకుండా నెరవేరుస్తుంది. మరి ఆ రోజు చాలా నిష్టగా కూడా ఉండాలి. అంతేకాకుండా నాగుల పంచమి రోజు లేదంటే పౌర్ణమి రోజున మనకి నాగుల పుట్ట పైన ఒక చెట్టు ఉంటుంది. అక్కడ అందరూ ముడుపులు కడుతూ ఉంటారు కొన్ని ప్లేస్లలో. అలా నాగమ్మకి కోరిక కోరుకొని ముడుపు కట్టినట్లయితే ఈరోజు చాలా మంచిది, తప్పకుండా నెరవేరుతుంది. మరి ఈ పూజా విధానంలో గనక ఈ వీడియోలో గనక మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.